యేసుని రాకడా రానై ఉన్నది, సిద్ధపడుమా నేడే ఓ సంగమా. ఈ లోకపు నటనలు గతించుచున్నవి, కను తెరువుమా నేడే ఓ క్రైస్తవమా. యేసు రాకడ సూచనెరిగి, యేసులోనే స్థిరముగా నిలిచి. నిజానికి ప్రియులారా, మొదటి రాకడ కంటే రెండవ రాకడ చాలా ప్రాముఖ్యమండి. ప్రస్తుత కాలంలో ప్రపంచ వ్యాప్తంగా మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండల పరిధిలో, గ్రామ పరిధిలోనే కాదు కానీ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ చూసినా యేసుక్రీస్తు రెండవ రాకను ఉద్దేశించిన సభలు లేవు. ఎక్కడ చూడండి ఆశీర్వాదపు సభలు ఉన్నాయి, ఎక్కడ చూడండి స్వస్థత సభలు జరుగుతున్నాయి, కృతజ్ఞత కూటాలు జరుగుతున్నాయి. ఏమండి సంఘ ఉద్యమ కూడికలు ఏంటండి, సంఘ ఉద్యమ కూడికలు, తీసివేతలు లేవు, ఎప్పుడు కూడికలే అవును కదా. భాగాహారాలు లేవు, గుణకారాలు లేవు, కూడికలే. కూడికలు అంటే కలుపుకోవడం అన్నమాట. కొన్ని కూడికల వల్ల కలుపుకుంటారేమో, అందుకని చెప్పి అటువంటి కూడికలు ఎక్కువగా జరుగుతున్నాయి తప్ప యేసుక్రీస్తు ప్రభువారు మేఘారూఢుడై రాబోతున్నాడు అనేటువంటి సభలు లేవు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వాక్యం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. త్వరగా చదవండి. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం 1వ వాక్యంలో నుంచి కొన్ని మాటలు చదువుకుంటూ మనం ముందుకు వెళదాం ప్రియులారా. చూడండి, చదవండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై. చాలండి. ఎవరు వస్తున్నారు? క్రీస్తు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఎవరినంట ఈ మాట? ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఇంగ్లీష్ లో చూసినట్లయితే బిహోల్డ్ ఈస్ కమింగ్ అని ఇంగ్లీష్ లో రాయబడింది. ఓ ఆనే వాలా హై సే ఆసోచంతి అంటే ఆయన వస్తున్నాడు. వస్తాడు కాదు, వచ్చుచున్నాడు అంటే కంటిన్యూస్ అన్నమాట. స్టార్ట్ అయ్యారు, వస్తున్నారు. బాగా వినాలి. ఇంతగా వస్తున్నటువంటి ప్రభు ఎక్కడ ఆగారైతే చెప్పాలి మీరు. ఎక్కడ ఆగారు? వచ్చేరు కదా. ఈ మాట చెప్పి ఇప్పటికి 2022 సంవత్సరాల కాలం దాటిపోతుంది. మరల విచిత్రమైన మాట ఏమిటంటే, మరొకటి చూద్దాం మనం. చూడండి ఒకసారి నాతో పాటు తెరవండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వాక్యం త్వరగా చదవాలి. 22:12 ప్రకటన గ్రంథం. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. ఎలాగొస్తున్నారట? త్వరగా వచ్చుచున్నాను. చెప్పింది ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువును త్వరగా వచ్చుచున్నానన్నారు. మరి ఎందుకు లేట్ అయ్యారు? ఏమైనా మీలాగా మాలాగా స్నేహితులు ఏమైనా దొరికారా ప్రభు వారితో మాట్లాడడానికి? లేకపోతే ఎక్కడైనా కొద్దిగా అలసట పడ్డాం కాబట్టి కాస్త ఒక రెస్టారెంట్ లో కూర్చుందాము, కొంచెం లస్సీ కానీ జ్యూస్ కానీ ఏదో కూల్ డ్రింక్ కానీ తాగుదాం అనుకున్నారా? లేదంటే మీలాగా మాలాగా దోస్తులు ఎప్పుడు రాని దోస్తులు కనబడ్డారా? ఎందుకు ఆలస్యం అయ్యారండి? ప్రియులారా, బాగా మీరు గమనించినట్లయితే దేవునికి వాక్యంలో రాయబడింది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నటువంటి ప్రభువారు ఆయన రాకడకు కలిగినటువంటి ఆలస్యానికి కారణాలు ఏమిటో మనం కొద్దిసేపు దేవుని వాక్యం నుంచి చూద్దాం. మరొక మాట మీకు చూపిస్తాం ప్రేమ వారలారా. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క రెండవ రాకడలో త్వరగా వచ్చుచున్నానని చెప్పినటువంటి ప్రభువారు ఆయన ఆలస్యం అవడానికి గల కారణాలు ఏమిటో ఈరోజు మన వాక్యాధారాలతో చూసుకుందాం. మరొక మాట ప్రకటన గ్రంథం నుంచి మనం చూసిన తర్వాత మనం ముందుకు వెళ్దాం. రండి ఒకసారి చూడండి. ఈ రోజున మనలో అనేక మంది మొదటి రాకడికి ఇచ్చేటువంటి ప్రయారిటీ రెండవ రాకడికి ఇవ్వటం లేదు ప్రియులారా. నిజంగా చెప్పాలంటే ఇది బాధ కలిగించేటువంటి మాట అండి. ఏమండి? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వాక్యం కూడా చదవండి. అక్కడ కూడా అంటూ ఉన్నాడు, ఇదిగో ఇక్కడ అన్నాడు మళ్ళా, నేను త్వరగా వచ్చుచున్నాను. అంటే కొద్దిగా ఆలస్యంగా వస్తాను. లేకపోతే మీ అమ్మాయిలకి అబ్బాయిలకి పెళ్లి అయిపోయిన తర్వాత నువ్వు పండు ముసలుడు అయిపోయి నీ పన్ను రాలిపోయి, ఏమండి నీ బుగ్గలు అంటుకొని పోయి నీ జుట్టు పడిపోయి 3 కాలం ముసలి అయిపోయినప్పుడు వస్తానని ప్రభావం లేదు. ఎందుకంటే దైవజనులు మాట్లాడినట్టుగా ఆయన డేట్ కానీ టైం కానీ ఇవ్వలేదు, కానీ సూచనలు గుర్తులు ఇచ్చారు. ఏమిచ్చారండి? ఆయన ఎప్పుడు వస్తానని చెప్పలేదు, కానీ గుర్తులు ఇచ్చాడు. ఏమిటి ఆ గుర్తులు అనగా, ఆయన రాకడకు గుర్తులను సూచనలను. ఆ మాట
మత్తయిలో రాయబడింది, లూకాలో రాయబడింది మనం చదువుతాం. అక్కడక్కడ కరువులను భూకంపాలను జరుగుతాయి. దేశం మీదికి దేశాలు, రాజ్యం మీదికి రాజ్యాలు లేస్తూ ఉంటాయి. తెగుళ్ళు వస్తాయన్నారు. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు, తెగులు వచ్చేస్తున్నాయి అంటే ఇవన్నీ వేటికి ప్రారంభం? అంటే వేదనలకు ప్రారంభం. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడకు ఇవన్నీ గుర్తులు, సూచనలు. ప్రియులారా, మరి ఎందుకు ఆలస్యమైంది? ఎందుకు ఆలస్యమై ఉంటది? వాక్యం నుంచి చూద్దాం. పేతురు రాసిన 2వ పత్రిక, త్వరగా చదవాలి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వాక్యం నుంచి అలాగూ చదువుకుంటూ వెళ్దాం. రండి, త్వరగా చదవండి ఎవరైనా స్పష్టంగా. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పు నాశనమును దినము వరకు. ఏ దినం వరకు అండి? నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది. కట్టి చదవండి సార్. 4వ వాక్యం ఒకసారి చదువుకొని ముందుకు వెళ్దాం మనం. రండి, 4వ వాక్యం చదువుకుందాం. 3వ అధ్యాయం 4వ వాక్యం. ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయెను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభము ఉన్నట్టే నిలిచి ఉన్నదే. ఎలాగున్నదట? సృష్టి ఆరంభములో ఎలా ఉందో అలాగే ఉంది. ఆయనను గురించిన వాగ్దానం ఏమైంది? రాకడను గురించిన వాగ్దానం. ఏ రాకడ? మొదటి రాకడైతే జరిగిపోయిందండి. మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఏమండి, ఆయన ఒక గొర్రె వలె బొచ్చు కత్తిరించు వాని యందు గొర్రె ఎలా లోబడుతుందో అలా లోబడినటువంటి పరిస్థితుల్లో ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చారు. కానీ 2వ రాకడలో ఆయన పోలికలనే తెలుసా? కోదామ సింహము వలె, యూదా గోత్రపు సింహములు ఆయన రాబోతూ ఉన్నారు. కాబట్టి మొదటి రాకడలో యేసుక్రీస్తు ప్రభువారు తగ్గినట్టు 2వ రాకడలో తగ్గరు. మొదటి రాకడలో రక్షణను చూపించడానికి వస్తే 2వ రాకడలో శిక్షను, దండనను ఇవ్వడానికి ఆయన రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం అండి. అయితే బిడ్డలారా, మొదటి రాకడలో జరిగినట్టుగానే 2వ రాకడలో జరగదు. మరి 2వ రాకడలో ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని చెప్పారు చూడండి ఒకసారి. యోహాను రాసిన సువార్త, మరలా ఇక్కడికి వద్దాం, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వద్దాం. రండి, యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 2, 3, 4 వాక్యాలు త్వరగా. యోహాను రాసిన సువార్త. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆగండి బ్రదర్, ఏమంటున్నారు? మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళుచున్నాను. యేసు ప్రభువు చెప్పారు, స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నా. ఎవరికి? నీకు, నాకే. ఎక్కడ? ఇప్పుడు చంద్రమండలములో అంగారక గృహములో కూడా మనుషులు వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నారు. ఎందుకంటే రాబోయే దినాల్లో ఈ భూమి కనుక అంతమైపోతే మనం అక్కడికి వెళ్ళిపోతాం. రాకెట్ల మీద డబ్బును వాళ్ళు కొనుక్కున్నారట. చంద్రమండలంలో కొన్ని ప్లాట్లు కొనుక్కుంటున్నారట అక్కడ ఇల్లు కట్టుకోవడానికి. మీకు అర్థమవుతుందా? న్యూస్లో వచ్చింది, పేపర్లో వచ్చింది, టీవీ మీడియాలో, సోషల్ మీడియాలో వచ్చింది, మనం విన్నాము, చదివాము కూడా. చంద్రమండలంలో వారు ఏం చేస్తున్నారండి? భూమి కొనుక్కుంటున్నారు. అంతరిక్షంలో వెళ్ళిపోదాం అనుకొని, ఈ భూలోకంలో ఆక్సిజన్ అంతరించిపోతుంది, గాలి నీరంతా అంతరించిపోతుంది. అటు తర్వాత మనం బ్రతకాలి అంటే ఇంత డబ్బులు కూడా పెట్టుకున్నాం కాబట్టి మన విమానం మీద, రాకెట్ మీద వెళ్ళిపోయి అక్కడ నివసిద్దాం అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. చంద్రమండలంలో మీకు తెలుసా అండి, ఆక్సిజన్ లేదు అక్కడ. ఓన్లీ నీళ్లు మాత్రం చుక్కలు చుక్కలు. మన H2O అంటే దాని అర్థం ఏంటి? నీటి చుక్కలు మాత్రమే కనబడుతున్నాయి. ఆక్సిజన్ బాక్స్ పెట్టుకుని వెళ్ళినటువంటి వారు బ్రతుకుతారట ఈ భూలోకం అంతా పెట్టినప్పుడు. వాళ్ళు అనుకుంటున్నారు. కానీ బిడ్డలారా, ఈ మాట బట్టి కనుక మనం ఆలోచించినట్లయితే ఏ మానవుడు కూడా ప్రభు యొక్క ఉగ్రత దినాన్ని తప్పించుకునేటువంటి అవకాశం లేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో జరగబోయేటువంటి సంభవాలు, సంఘటనల కోసం చెప్తూ ఉన్నాడు. ఆ మాట మరలా చదవండి ఒకసారి. ఇప్పుడు చదివిన మాట మరలా ఒకసారి చదవండి.
నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరుండులాగునా. అమ్మ బాగా వినాలి. ఎక్కడ? వేరే దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడినటువంటి వారు ఇంద్రలోకం, యమలోకం, మహాలోకాలకి వాళ్ళే ఉంటారు. వారి భక్తులకు తీసుకొని వెళ్ళరు. మీకు అర్థమవుతుందా? కానీ ఈ దైవలోకము లేక పరలోకం అనగా దేవుడున్న లోకములో దేవుని నమ్మినటువంటి బిడ్డలు, దేవుణ్ణి భక్తి చేస్తున్నటువంటి బిడ్డలకి తనతో ఉండేటువంటి భాగ్యం దొరికింది ప్రియులారా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు వేరే దేవతలు దేవుళ్ళు అనబడినటువంటి వారి యొక్క లోకాలని రాయబడింది. వారి లోకంలో వారు మాత్రమే అధిష్ఠిస్తారు సింహాసనం మీద. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా సింహాసనం మీద మిమ్మల్ని కూర్చుండబెట్టుతాను అన్నారు. అలాగే నా తండ్రి సింహాసనం మీద కూర్చుండేటువంటి భాగ్యం నేను మీకు ఇస్తానంటూ అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. స్థలము సిద్ధపరిచిన తరువాత చదవండి, తరువాత మరలా వచ్చి ఎక్కడ ఉండడానికి? నాతోనే నా యొద్దనే ఉండడానికి, పక్కన ఇంకొక చోట ఉండడానికి కాదు. దేవుడున్న చోటని నీవును ఉండడానికి, ఆయన వచ్చి మనలను తీసుకొని వెళ్ళడానికి అతి త్వరలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రాబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి మహిమ కలుగుగాక బిడ్డలారా. ఎందుకంటే నేనుండు స్థలములో నీవుండులాగున మరలా వచ్చి అంటే దాని అర్థము రెండవ రాకడలో వస్తారు. ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. అనేక మంది అంటున్నారు, పేతురుపత్రికలో చదివాం కదా, ఆయన రాకడను గూర్చిన వాగ్దానం ఏమైంది? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మొదటి శకము, రెండవ శకం, మూడవ శకం, శతాబ్దాలు గడిచిపోతున్నాయి. ఇంకా ఎప్పుడు వస్తారు? ఇది 21వ శతాబ్దం లేక 22వ శతాబ్దానికి వచ్చేసాం మనం. ఇంకా రాలేకపోతున్నారు ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట అబద్ధమని కొద్దిమంది అంటూ ఉన్నారు. కానీ ఆయన వచ్చి తీరుతారు. 100కి 100 నిజం. ఆయన ఎందుకు ఆలస్యం అవుతూ ఉన్నారు? ఆయన చెప్తున్నారు, నేనుండే స్థలములో మీరుండులాగున మీ కొరకు స్థలమును సిద్ధపరిచిన తర్వాత మరలా వచ్చి నేను మిమ్మల్ని అక్కడికి తీసుకొని పోతున్నట్టు ఆయన చెప్పాడు. నేను వస్తాను అని చెప్పారు. ఇప్పుడు అపొస్తలుల కార్యములు తొందరగా వెళ్దాం రండి. అపొస్తలుల కార్యములు వినాలి. అపొస్తలుల కార్యములు 1వ అధ్యాయము 11వ వాక్యం నుంచి చదువుకుందాం తొందరగా. అపొస్తలుల కార్యములు. గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి అందరూ చూడాలి. బైబిల్ ఉన్నవారు చూడాలి, లేని వారు వినాలి. ఓకేనండి? బైబిల్ ఉన్నవారు బైబిల్ చూడండి, లేని వారు వినండి. మీ యొద్ద నుండి పరలోకమునకు. ఏ లోకం అండి? ఇంద్రలోకం, యమలోకం కాదు. ఏ లోకం చెప్పండి బాబు? ఏ లోకం? అనండి గట్టిగా. ఏ లోకం? భూలోకం కాదు, పాతాళ లోకం కాదు, ఇంద్రలోకం కాదు, మాయాలోకం కాదు, యమలోకం కూడా కాదు. ఏ లోకం అది? పరలోకం, పైనున్న లోకం. పరలోకమునకు చేర్చబడిన ఈ యేసు. మళ్ళీ వేరే యేసు రాడు. ఈ యేసే ఏ రీతిగా అంటే ఏ రీతిగా అందరూ చూచుచుండగా ఆయన ఏమయ్యారు? పరలోకమునకు ఆరోహణమైపోయారు, మేఘముల మీద పోయారు. ఆయన వెళుతున్నారు. చదువు కట్టించండి. పరలోకములో వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే. ఏ రీతిగా పరలోకం వెళ్ళంటే మీరు ఎలా చూచారు? మరలా ఆ రీతి అంటే వచ్చేటప్పుడు కూడా చూస్తా. ఆ రీతిగానే మరలా వచ్చానని చెప్పారు. ఎవరు చెప్తాను? దేవదూతలు. ఇప్పుడు 9వ వాక్యం చదివితే మీకు అర్థం అవుతుంది. ఓకే, ఆయన ఎలా వెళ్ళారు అన్నటువంటి 9వ వాక్యంలో ఉంది. చూడండి. ఈ మాటలు చెప్పి వారంటే ఎవరు? అక్కడ కూడి ఉన్నటువంటి శిష్యులు, అలాగే కొద్దిమంది ప్రజలు అక్కడ ఉన్నారు. ఒలీవల కొండ మీద నిలుచుని ప్రభువు అన్నమాట అందరిని ఆశీర్వదిస్తూ కొన్ని ఆజ్ఞలు ఆజ్ఞాపించిన తర్వాత, కొన్ని విధి విధానాలు, కొన్ని బాధ్యతలు వారికి అప్పగించిన తర్వాత ఆయన ఆరోహణమాయను. చదవండి తర్వాత. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను
ఆయనను కొనిపోయిన అర్థమైంది అనుకుంటాను. మేఘము ఆయనను కొనిపోయాను కాబట్టి మేఘారూఢుడై మరలా ఆయన వస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతకు డౌట్ రావాలి, ఎవరి కోసం వస్తారు? ఎవరి కోసం? ఆయన వచ్చేది వాస్తవమే, ఖచ్చితంగా ఆయన వస్తారు. కానీ ఎప్పుడు వస్తారు, వస్తే ఎవరి కోసం వస్తారు, ఆ విషయం చూసి ముగించేద్దాం. ఓకేనండి. అయితే యేసు ప్రభు వారు వస్తారని దేవదూతలు కూడా చెప్పేశాయి. ఏమని? యేసు ప్రభు వారు ఎలా వెళ్ళారో అలా వస్తారని దేవుని యొక్క దూతలు కూడా చెప్పారు. నిలబడ్డారు, ప్రజలందరికీ సాక్షాత్తంగా చెప్పబడింది. ఆ మాటను అపోస్తలులు కూడా చెప్పారు, దేవదూతలు చెప్పారు. ఇంకా బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు అనేక చోట్ల రాయబడ్డాయి. ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ జరుగుద్దని. ఎందుకు ఆలస్యం అవుతుంది? పేతురు పత్రికలోకి వెళ్దామండి నాతో పాటు. త్వరగా స్పీడ్గా 2వ పేతురు పత్రిక త్వరగా చదవాలి. 3వ అధ్యాయంలో నుంచి మరలా కొన్ని మాటలు మనం చదువుకుందాం. వెళ్ళాలా? చూడండి అక్కడ ఏం రాయబడిందండి. 9వ వాక్యం నుంచి చదువుకుందాం రండి. 9వ వాక్యం. కొందరట ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానములను గూర్చి ఆలస్యము చేయవాడు కాడు. ఆగండి బ్రదర్. ఏలంటే వాడు కాడట? తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేసేవాడు కాడు. అంటే త్వరగా వచ్చుచున్నారన్న ప్రభు ఆలస్యం చేసేవాడు కాడు. మరి ఎందుకు ఆలస్యం అయ్యారు? ప్రకటన గ్రంథంలో మనం చూసాము 3 చోట్ల మేఘారూఢుడై వచ్చుచున్నాడు, త్వరగా వచ్చుచున్నాడు అనేటువంటి మాట మనం చూసాం కదా. మరి ఎందుకు ఆలస్యమయ్యారు? తన వాగ్దానమును గురించి ఆలస్యం చేసేవాడు కాదు, మర్చిపోయేవాడు కాదు, మాట తప్పిపోయేవాడు కూడా కాదు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఏమి రాయబడిందండి? చదవండి కిందికి. అదే మాట కంటిన్యూ చేయండి. ఆలస్యించేవాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక. ఆగండి సోదర, అందరూ మారు మనస్సు పొందవలెనని. ఆగండి. ఇక్కడ మనకు కొంచెం బుర్రకు లైట్ వెలుగుద్ది. 1000 వోల్టో లేకపోతే 1 లాక్ వోల్టేజ్ బల్బ్ వెలుగుతుంది. ఇప్పుడు అందరూ మార మనసు పొందాలంటే ఒక మూల కూర్చొని ప్రార్థన చేయాలి కదా, అంతేనా? ప్రార్థన చేస్తూ ఒక్క మూలలోనే ఉన్నావు, ఎవరికి సువార్త చెప్పవు, సువార్త కూడికలు పెట్టవు. సువార్త కూడికలు పెట్టేటప్పుడు నీ చేతులు చాచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టవు. ఒక గ్రామానికి సువార్తకి వెళ్ళవు. దేవుని సేవకుడితో పాటు ఎక్కడైనా పరిచర్యకు మీరు అడుగు పెట్టారు. కానీ ఎలా మార్పు చెందుతారండి అందరూ? మీ కుటుంబం చేసుకొని చెప్పండి ఒకసారి. మీ కుటుంబ సభ్యులందరూ మారారా? పోని మీ అమ్మ నాన్న, అత్తామామలు, పెద్దనాయన పెద్దమ్మలు, అక్కా బావాలు, మా ఊరు అందరూ కంప్లీట్ గా మారిపోయారని అనుకుంటారా? పక్క ఊరు మారారా? మీ పొరుగు ఊరు మారారా? మీ రక్త సంబంధాలు ఏ ప్రాంతంలో ఉన్న వారందరూ మారారా? అందరూ అంతటా మారు మనసు పొందవలెనని అని చెప్పబడింది కదా వాక్యంలో. ఎప్పుడు పొందుతారండి? మన సువార్త ప్రకటన చేయము, వారు వినరు, మార్పులోకి రారు, మార్పు చెందరు. దేవుని దీర్ఘ శాంతం ఇంకెంతకాలం ఉంటుంది చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నాను అన్నారు, మధ్యలో ఆగిపోయిన కారణం ఏంటో తెలుసా? అందుకు కారకులు మనమే. ఎలా కారకులమయ్యామంటే మనం సువార్త చెప్పట్లేదండి. త్వరగా చదవండి, చాలా స్పీడ్గా కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వాక్యం చదవండి. ఓకే, తొందరగా చదవాలి. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వాక్యం. చావునకై పట్టబడిన వారిని ఎవరు తప్పిస్తారు బాబు? సోదరా, ఎవరు తప్పిస్తారు? మా పాస్ట్ గారు వెళ్తారండి, మాకెందుకు బాబు తలనొప్పి అనుకుంటారు కొద్దిమంది. మా పాస్టర్ గారు కూటాలు పెట్టుకుంటారా, మాకెందుకయ్యా బాబు అంటారు. మా పాస్టర్ గారు సభలు పెడతారండి, ఖర్చు చేసుకుంటారండి, మాకెందుకండి. మరి నువ్వు ఎందుకున్నారండి? నువ్వు ఎందుకున్నావు బాబు? చెప్పడు కొత్తలాగా ఇలా కొట్టుకోవడానికి ఉన్నావు. ఎందుకున్నావు బాబు? దేవుడు ఎందుకు ఆరోగ్యం నీకు? ఎందుకు ధనం ఇచ్చాడు? ఎందుకు ఉద్యోగం ఇచ్చాడు? ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వ్యాపారస్తులు ఉన్నారు కదా, వ్యవసాయకులు ఉన్నారు కదా, నెలకి వారానికి రాబడి వచ్చేవాళ్ళు లేరా?
మరి ఆ రాబడితో ప్రభు పనిలో నువ్వు ఆ విధంగా వాడబడలేము. ఆలోచించండి ఒకసారి. ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, చావునకై పట్టబడినటువంటి వారిని నీవు తప్పించు. నీవు దేవుని మనం ప్రార్థన చేత, ప్రభువా వాడు పట్టబడ్డాడు, దయచేసి తప్పించేసాయి, నేను మాత్రం ఇంట్లో హాయిగా పడుకుంటాను, గురుతాను, పుల్లుగా మెక్కుతాను, పూజ చేసుకుని అలాగ ఉంటాను. కానీ నువ్వు మాత్రం కాపాడే ప్రభు, వాళ్ళని కాపాడు, వీళ్ళని కాపాడు, నాకు కాపాడు, నా పిల్లల బిడ్డలకి కాపాడు. పాడు పాడు పాడు. ఏటి పాడతాడు? ఏం పాడతాడు? పాట పాడతాడు. చెప్పండి. పాడని పాడైపోతున్నారు తప్ప బాధ్యత కలిగిన వారు లేరు. అందుకని ఇక్కడ అంటున్నాడు, చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. తర్వాత నాశనమందు పరుటకు జోగుచున్న వారిని నీవు రక్షించు. వెలిగింది అనుకుంటాను. ఎవడు రక్షిస్తాడు? మనం అనుకుంటే దేవుడే రక్షిస్తాడు. కానీ దేవుని వాక్యంలో ఉంది, నీవు రక్షించు. ఆయన రాకడకు ముందు ఎలా రక్షిస్తారండి? రక్తం ఇచ్చి అయితే నువ్వు రక్షించలేవు, కానీ రక్షించే మార్గంలో తేగలమేమో. తేగలమా? తేలేమా? మరొక మాట చూపిస్తారా? రండి, మీకు డౌట్గా ఉన్నట్టుంది. మరొక మాట చూడండి. ఎక్కడికి? యూదాపత్రిక. త్వరగా చదవండి, సమయం అవుతుంది కాబట్టి. యూదాపత్రిక 1వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుకుందాం. 22-23 యూదాపత్రిక. స్పీడ్గా ఉండాలా? త్వరగా త్వరగా త్వరగా. యూదాపత్రిక 22-23 వాక్యాలు. సందేహపడు వారి మీద కనికర చూపాలట. కనికరము చూపాలి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని మళ్ళీ అన్నాడు. ఎవరు ఏం చేయాలంట బాబు? రక్షించే దేవుడా మనమా? ఇక్కడ దేవుడు, మరి దేవుడు ఎందుకు ఉన్నట్టయితే రక్షించేవాడు ఆయన మనమా అంటే, రక్షించేది శరీరాత్మ ప్రాణదేహములను మనం రక్షించలేము, కానీ రక్షణ సువార్త మాత్రం వారికి ప్రకటన చేయగలం. అందుకు అంటున్నాడు, రక్షించుము అన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు. యాకోబు పత్రిక 5:19-20 చదవండి, చూడండి. అక్కడ అంటున్నాడు, ఒక వ్యక్తి దారి తప్పి వెళ్ళిపోతున్నప్పుడు, ఒక వ్యక్తి సత్యానికి దూరమైనప్పుడు, ఒక వ్యక్తి వాక్యానికి దూరమైనప్పుడు, దేవునికి రక్షణ నుంచి తొలగిపోతున్నప్పుడు, రక్షణ అనుభవం లేనప్పుడు, ఆ వ్యక్తి కనుక మన రక్షణ అనుభవంలోకి తీసుకుని వచ్చినప్పుడు, అటువంటి వ్యక్తికి మనం కనుక దేవుని వాక్యం చెప్పి దేవుని సన్నిధిలో నిలబెడితే ఒక ఆత్మను నరకములో నుంచి రక్షించే వారం అవుతాము. చూడండి నా సహోదరులారా, మీలో ఎవడైనను సత్యములో నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల, అంటే తిప్పి తీసుకొచ్చిన ఎడల, పాపిని వాని తప్పు మార్గములలో నుండి మళ్ళించువాడు మరణము నుండి. అబ్బా చప్పలు కొడతారు ఒకసారి ఈ వాక్యం కోసం. కొట్టారా? ఏమైనా బ్యాలెన్స్ లేకపోతాయా? ఏమంటున్నాడండి? ఒక పాపిని ఎక్కడి నుంచి తప్పిస్తున్నాము? చదవండి సార్, అదే మాట. అగ్నిలో నుండి తప్పించిన వారు అవుతా. ఈ వాక్యంలో ఏమన్నాడు? మరణములో నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను. ఎంత మంచి మాట ప్రియులారా. కాబట్టి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళకుండా నువ్వు ఆపగలవు. రక్షించేది దేవుడే, కానీ రక్షణలోకి నువ్వు నడిపించగలవు. ఎప్పటి వరకు? యేసుక్రీస్తు 2వ రాకడ జరిగే వరకు ఈ పని నువ్వు చేయాలి. ఇవి నువ్వు చేయటం లేదు కాబట్టి త్వరగా వచ్చుచున్నాను నా ప్రభు ఈరోజు ఆలస్యమయ్యాడు. అర్థమైంది అనుకుంటాను. అర్థమవుతుందా? ఇప్పుడు మళ్ళా పేతురు పత్రిక త్వరగా ముగించేద్దాం. రెండవసారి. ఓకే, పేతురు పత్రిక 2వ పేతురు 3వ అధ్యాయం మరలా 9వ వచనంలోకి వెళ్దాం తొందరగా. కొందరు ఆలస్యమని ఎంచుకొనుచున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, గాని ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని మీ ఎడల దీర్ఘ శాంతమును వహిస్తూనే ఉన్నాడు. అందరు మారాలి. కొందరు కాదు, అందరు. దేవుని దృష్టిలో అందరూ అండి. నేను అనుకుంటా, నేను నా ఇంటి వారు అన్నట్టుగా ఉంటాను కొన్నిసార్లు, కానీ దేవుడు ఏమంటాడంటే అందరికీ.
ఎవడు బతికితేటి ఎవడు పోతేటి ఎవడు చత్తేటి ఎవడు బతికితేటి ఒరేళ్ళు అందుకు అంటుంటాను అప్పుడప్పుడు డైలాగ్ అయ్యా మొరలేమోరు అమ్మ మొరలేమోరు మోరు పెడిసే పురు అనేటువంటి వాళ్ళు కొద్దిమంది ఉంటారు. అవును అంతే కదా, ఒరే ఆ భాష అర్థమైంది అనుకుంటాను. నవ్వుతున్నారంటే అర్థమైంది. అంతే కొద్దిమంది అలాగుంటారు. ఎవడు సత్తేటి బతికితేటి నేను పరలోకంకి వెళ్ళిపోవాలి. వెళ్ళలేవుడు, దేవుడు నిలబెడతాడు, నీకు తొక్క తీసి కారం వేసి కుడతాడు నీకు. అర్థమైందా? దేవుడు ట్రీట్మెంట్ ఎలాగుంటాయంటే భయంకరంగా ఉంటాయి. అర్థమైందా? కాబట్టి దేవుడు పరలోకంకి వెళ్ళిపోయినా సంతోషంగా ఉండలేవు. ఎందుకో తెలిసిన, నేనైతే పరలోకంలో ఉన్నాను, నా వారందరూ అగ్నిలో ఆహుతి అవుతున్నారు అనేటువంటి గిల్టీ ఫీలింగ్ నీలో ఉంటుంది. కాబట్టి బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు రెండవ రాకడ అతి త్వరలో రాబోతున్న మేఘారూఢుడై, కానీ ఆయన ఆలస్యమయ్యారు. ఎందుకో తెలుసా? నీకు అవకాశం ఇస్తున్నాడు, ఛాన్స్. నువ్వు వెళ్ళి నీ వారికి స్వార్థ చెప్తావని, వర్తమానంలోకి తీసుకొస్తావని, అనేక మందికి సత్యవాక్యంలో తీసుకొని వస్తావని, అనేక మందికి మారు మనసు కోసం ప్రేరేపిస్తావని ప్రభు నీకు సమయం ఇస్తున్నాడు. అందుకు దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాడు. కావున ఉన్నపాటున మీరు ఆలోచన చేసుకుంటూ యేసుక్రీస్తు రెండవ రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏమిటో గుర్తు పెట్టుకోండి. రెండు వాక్యాలు చూపించేసి నేను ముగిస్తాను. తర్వాత మనం ప్రార్థన చేసుకొని మన ఇంట్లోకి వెళ్ళవచ్చు. చూడండి ఒకసారి మరొక మాట. మంచిదే, మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నారు కరెక్టే. కానీ ఆయన రాకడలో మనం ధైర్యంగా నిలబడేది ఎట్లా? మనం ఆయన చెప్పిన ఆజ్ఞలను చెయ్యము, పాటించము, ఆయన సన్నిధిలో నిలబడలేము. ఎట్లాంటి ధైర్యంగా నిలబడేది ఎలా? రెండవ రాకడ కోసం ప్రతి విశ్వాసి ధైర్యంగా ఉండాలి, ఆనందించాలి. ఎందుకంటే ఇంతకాలం వేచి ఉన్నది ప్రభు ముఖం చూడడానికి కదా. అవునా కదా? చెప్పాలి మీరు. ఏ ప్రభు కొరకైతే ఇన్ని దెబ్బలు తిని అవమానం భరించి, నిందలు భరించి, శోధనలు, వేదనలు, కష్టాలు, కన్నీళ్లు, కోర్టులు, కేసులు, పోలీస్ కేసులు, ఊరు వాళ్ళ ద్వారా, వీధి వాళ్ళ ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా అందరి చేత వెలివేయబడి ఆ ప్రభు కోసం నిరీక్షిస్తున్నాం. ఆయన వస్తున్నారు. ఎవరి కోసం ఇన్ని కష్టాలు పడ్డారో ఆయన్నే మనం చూడబోతున్నాం అంటే ఎంత ఆనందంగా ఉండాలి. కొంతమంది రాకడంటే గిజగిజలాడిపోతారు. అమ్మ నాయన, నా పరిస్థితి ఎలాగుందో, నేను నిలబడతానో రాలిపోతాను అనే పరిస్థితులు ఉంటారు. ప్రతి క్రైస్తవుల్లో ఉండాల్సింది ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు ఆనందించాలి. మన దేవునికి స్తోత్రం. కానీ ఆనందించగలమా అన్నది క్వశ్చన్. వాక్యం చదవండి, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం చదువుతా. అక్కడ అంటున్నాడు, తొందరగా చదవండి. మొదటి యోహాను పత్రిక 2:28. ప్రతి క్రైస్తవునికి దేవుడి ఇచ్చేటువంటి హెచ్చరిక. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు ఎంత మాట అండర్లైన్ చేసుకుని అందరికి కూడా, ఆయన రాకడయందు ఆయన ఎదుట మనము సిగ్గుపడకుండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన రాకడలో అనేక మంది సిగ్గుపడవలసిన దినం రాబోతుంది. ప్రియులారా, ఈ రోజుల సమాజంలో చూడండి, అనేక మంది దొంగ బోధకులు, ఏమంటే బోధకులు లాంటి వారు, కాపరి లాంటి వారు, సువార్తికులు లాంటి వారు తిరిగెత్తున్నారు. గొర్రె కసాయివాడికి నమ్ముద్ది అన్నట్టుగా కాపరికి నమ్మటం లేదు, కసాయివాడికి నమ్ముతుంది. తోడేళ్ళు వస్తూ ఉన్నాయి, తోడేళ్ళకు నమ్ముతున్నారు. అనేక మంది బలి అయిపోతూ ఉన్నారు. ఒక దినం రాబోతుంది, కాపరి ఎవరు, తోడేలు ఎవరు తేలిపోతుంది. మీకు అర్థమవుతుంది పిల్లరా? కాబట్టి ఇక్కడ చెప్పినటువంటి మాట ఏమిటంటే, ఆ దినము రాగానే అన్ని బయటపడుతుంది రెండవ రాకడ దినాన. కాబట్టి ఇక్కడ మీరు ఈ మాటను అర్థం చేసుకోండి. ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండనట్లుగా మీరు ఆయన యందు నిలిచే ఉండాలి. సేవకుడైనా, విశ్వాసి అయినా, సువార్తికుడైనా, బోధకుడైనా, ఎవరైనా సరే నిలిచి ఉండాలి. సిగ్గుపడకుండా ఆయన రాబోతున్నాడు, ధైర్యం నిలబెట్టాలి. మనం తల దించుకోవడానికి కాదు, తల ఎత్తుకోవాలి. ప్రభువుని వస్తున్నావా అని ఆయన ఎదుర్కోవాలి. మనం మరొక మాట, త్వరగా మరొక మాట, తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చదువుకుంటాం. తొందరగా చదవాలి. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 14వ వాక్యం చదవండి, ముగించుకుందాం. చూడండి ఏం రాయబడింది ప్రియులారా, చదవండి ఒకసారి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నిష్కాలంగాను ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని. అబ్బబ్బబ్బ, ఎంత మాట అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకట ఎలాగుండాలండి? మళ్ళా చదవండి సార్ ఒకసారి.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అన్ని స్టేషన్లు ఒకేసారి కలిసిపోతే టీవీ పగిలిపోతాయి. కాబట్టి ఒకే స్టేషన్లో ఒకే వార్తలు వినగలం. ఒకేసారి ఈటీవీ, జెమిని టీవీ, ఓటీవీ, మా టీవీ, ఎన్టీవీ, డిటీవీ లాంటి ఏదైతే టీవీలు ఉన్నా అన్ని టీవీలు కలిసిపోతే టీవీ పగిలిపోతాయి. కాబట్టి ఏదో ఒక స్టేషన్ నుంచి వినాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అది విశాఖపట్నం కేంద్రం లాగా వచ్చింది. రైట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు. ఆగండి బాబు, అక్కడ ఎంత వరకు? ప్రత్యక్షం అంటే రెండవ రాకడ వచ్చే దినం కోసం చెప్తున్నాడు. అక్కడ ప్రత్యక్షమగే వరకు నీవు నిష్కలంకముగాను. ఎలా ఉండాలంటే నీవు నిష్కలంకముగాను, ఆనందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని, ఈ ఆజ్ఞలను గైకొనవలెనని ఆజ్ఞాపిస్తున్న పౌలు గారు తిమోతికి, ఈ రోజు నీకు నాకు కూడా ఇదే ఆజ్ఞ. ఆనందముగా ఉండాలండి, నిష్కలంకముగా ఉండాలండి. ఎందుకంటే తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:22-23 అంటూ ఉన్నాడు, నీ శరీరం, నీ ఆత్మ, నీ ప్రాణం 3 కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వచ్చేటప్పుడు ధైర్యం నిలబడాలంటే ఇది నీలో ఉండాలి. ఇది లేని నాడు ఖచ్చితంగా నువ్వు అవమానించబడతావు, నువ్వు తిరస్కరించబడతావు, శిక్షకు పాత్రుడవుతావు రెండవ రాకడ సమయంలో. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి రెండవ రాకడ అతి త్వరలో జరగబోతుంది. అయితే ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ మనలో లేవు, మనకు సంబంధించిన వారిలో లేవు. దేవుడు దీర్ఘశాంతం వహిస్తూ అవకాశం ఇస్తూ ఉన్నాడు. మనం ఎప్పుడు సిద్ధపడతాము? ఇతరులను ఎప్పుడు సిద్ధపరచగలం? ఇవి మనలో సిద్ధపాటు లేక, ఇతరులను సిద్ధపరచక ప్రభువైన యేసుక్రీస్తు వారు త్వరగా వచ్చుచున్నారని ఎట్లా వస్తారండి? ఆయన మీలాగా మాలాగా ఆవేశంతో చేసేటువంటి వాడు కాదే పని. ఆయన ఆలోచించి అవకాశం ఇచ్చి తన ప్రణాళిక నెరవేర్చేటువంటి దేవుడు. చివరిగా మాట మీ జ్ఞాపకం చేసి ముగిస్తాను. హెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయం 7వ వాక్యం. మొదట నీవు సిద్ధముగా ఉండుము, నీవు సిద్ధపడిన తర్వాత నీతో కూడా ఉన్న సంఘమును సిద్ధపరచమంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో రాబోతున్నారు, ఓకే. కానీ నీవు మొదట సిద్ధపడు. నీలో ఉందా సిద్ధపాటు? ప్రభు రాకడే కనుక జరిగితే, ఆన్ ది స్పాట్ లో జరిగితే, ప్రభు రాకడలో కొనిపోబడగలిగేంత భక్తి కలిగి ఉన్నావా? మేఘారూఢుడై రాబోతున్నప్పుడు ఆయనను ఎదుర్కోవడానికి మేఘమండలముల మీద కొనిపోబడేటంత భక్తి కలిగి ఉన్నావా సహోదరుడా, సహోదరి? ఈ రాత్రి కాల సమయంలో ఉన్న పడిన మోకాల మీద నిలుచొని ఒక్కసారి ప్రభువుని అడగగలవా? ప్రభు, నేను సిద్ధంగా ఉన్నానా లేనా? నీ రాకడ ఆలస్యానికి కారణం నేనే. నాలో సిద్ధపాటు లేదు, నా వారిలో సిద్ధపాటు లేదు. నేను సిద్ధపడలేని కారణం చేత ఇతరులను కూడా సిద్ధపరచలేకపోతున్నాను. అందుకే ఇప్పటికీ నువ్వు ఎన్నలో చెప్పినటువంటి మాట ఇప్పటి వరకు నిలబడి ఉండిపోయింది ప్రభువా, నా వల్లే. కాబట్టి నేను సిద్ధపాటు కలుగుతానని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు మోకాలేయండి, తీర్మానం చేసుకుందాం. ఇట్లా ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం. ప్రభుని అడుగుదాం, ప్రభు నాలో సిద్ధపాటు ఇవ్వండి అయ్యా. నీ రాక అతి త్వరలో జరగబోతుందయ్యా. ప్రపంచంలో అనేక రకాల సూచనలు, గురుతులు, తెగుళ్ళు, యుద్ధాలు, భూకంపాలు, కరువులు ఎన్నెన్నో 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 జరుగుతున్నాయి ప్రభువా. ఇవన్నీ జరిగినప్పుడు నువ్వు చెప్పినా మీ తలలను పైకి ఎత్తుకొనుడి అన్నావు. మేము పైకి ఎత్తుకుంటున్నాం ప్రభువా, చూసుకుంటున్నామయ్యా. ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి తండ్రి. దయచేసి మమ్మల్ని సరిచేయండి ప్రభువా. నీ వాక్యపు కోణములో మమ్మల్ని పెంచండి ప్రభువా. అట్టి కృప, అట్టి భాగ్యం మాకు దయచేయమని ప్రతి ఒక్కరు కూడా అడుగుదామండి. ప్రతి ఒక్కరు అడుగుదాం ప్రియులారా. ప్రభు రాకడ దగ్గరలో ఉంది. ఆయన రాకడ జరిగినప్పుడు నీ నిరీక్షణ ఫలించబోతే, నీ ఎవరి కోసం ఎదురు చూసావో, ఎవరి కోసం భక్తి చేశావో, ఇంతకాలం ఎవరికి ఎదురు చూసావో ప్రేమ దేవుని బిడ్డ, ఆయన వస్తూ ఉన్నారు. ఆయన త్వరలో రాబోతున్నారు, అతి త్వరలో రాబోతున్న ప్రభువుని ఎదుర్కోగలడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన మేఘమండలం మీద నువ్వు కలవగలవా? నీ నిరీక్షణ ఫలించాలి. స్తోత్రం నాయన, వందనాలయ్యా. ప్రార్థన చేద్దాం, చిన్న ప్రార్థన.